సంక్షేమ హాస్టల్ల పరిస్థితి మరీ అద్మానంగా ఉన్నది. ఎస్సీ హాస్టల్లో వెళ్తే ఎప్పుడు ఏది కూలిపోతుందో, ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. బీసీ హాస్టల్ల పరిస్థితి చాలా అద్మానంగా ఉన్నది. ఎస్టీ హాస్టల్లో ఈరోజు సంక్షేమాన్ని మొత్తం గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నది. దాంతోపాటు ఈరోజు పెండింగ్లో 7,000 పైగా సుమారు 7,000 కోట్ల స్కాలర్షిప్లు ఈరోజు రిలీజ్ చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి మీటింగ్లో ఏదో విద్యార్థులకు ఏదో ఉద్ధరించినట్టు ఈరోజు వాగ్దానాలు చేయడం, దాన్ని అమలు చేయడంలో మాత్రం ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం, కేవలం మాటలతో కలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం కూడా విద్యార్థులకు న్యాయం చేయట్లేదు. ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు. విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి? ఈరోజు ఒక ప్రైవేట్ కాలేజ్ వెళ్తే వాళ్ళకి టీచర్లు ఇవ్వట్లేదు. ఈరోజు స్కాలర్షిప్ సకాలంలో రిలీజ్ చేయట్లేదు. ఈరోజు గవర్నమెంట్ కాలేజీలలో వివిధ విద్యార్థుల సమస్యలతో ఉండగానే వాళ్ళ శాఖల కేటాయింపుల్లో వాళ్ళ సంపాదనలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యల పైన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే, ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే, ఈరోజు గురుకులాల సమస్యలు, సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా విద్యార్థులు ఒక అందరినీ తీసుకొని ఈరోజు చలో సెక్రటరీ ఈరోజు ముట్టలు ఇస్తాం. దాంతోపాటు ఈ నెల 25వ తారీఖున ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఉంది. దాన్ని విజయవంతం చేసి విద్యార్థులు వేలాదిగా పాల్గొనాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా కోరుతున్నాం. నా పేరు కాంపెల్లి అరవింద్, ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, కరీంనగర్.